కొత్త మంత్రికి ఐఏఎస్ క్లాస్. ఏ ఫైల్ ఎప్పుడు క్లియర్ చేయాలో మాకు తెలుసు. నా పనికి ఇబ్బంది పెట్టద్దు. ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేయొద్దు. మినిస్టర్కు కటుకుగా ఆఫీసర్ సమాధానం. సెక్రటరీ దగ్గర చాలా కాలం ఫైల్స్ పెండింగ్. త్వరగా క్లియర్ చేయమన్నందుకు అసహనం. పాలన విషయాల్లో మంత్రులకు బ్యూరోక్రాట్స్ సలహాలు సూచనలు ఇవ్వాలి. అందులో కొత్తగా మంత్రి బాధ్యతలు తీసుకున్న లీడర్ల విషయంలో కొంత చొరవ తీసుకొని వారికి అర్థమయ్యేలా వివరించాలి. కానీ ఈ మధ్య కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ఓ మంత్రితో ఓ సీనియర్ ఐఏఎస్ ఫోన్లో మాట్లాడిన తీరు హాట్ టాపిక్గా మారింది. మంత్రి అనే హోదాను గౌరవించకుండా ఆ ఐఏఎస్ చులకనగా మాట్లాడినట్టు ఆ సమయంలో అక్కడే ఉన్న కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఆ అధికారికి చాలా గర్వం, అహం ఉందని, ప్రజాప్రతినిధుల పట్ల మర్యాద లేకుండా వ్యవహరిస్తుంటారని ఫైర్ అవుతున్నారు. ఇక కటువగా సమాధానం ఇచ్చినాడు. తన శాఖకు చెందిన ఫైల్స్ ఆ సెక్రటరీ వద్ద చాలా కాలంగా పెండింగ్లో ఉన్నాయి. వాటిని వెంటనే క్లియర్ చేయాలని చెప్పినందుకు సంబంధిత సెక్రటరీకి మంత్రి ఫోన్ చేశారు. సెక్రటరీ గారు వెంటనే ఆ ఫైల్ క్లియర్ చేసి పంపండి ప్లీజ్ అని మంత్రి కోరగా, కానీ సెక్రటరీ మాత్రం మంత్రి అని కనీస మర్యాద సైతం ఇవ్వకుండా వ్యవహరించినట్లు సమాచారం. మరి బ్యూరోక్రాట్లకు ఎవరి మంత్రి కొత్తగా ముగ్గురు ఉన్నారా? మంత్రి వివేక్, అడ్లూరి లక్ష్మణ్, మంత్రి వివేక్ చెన్నూరు ఆదిలాబాద్ జిల్లా, మంచిర్యాల జిల్లా ప్రజెంట్. అడ్లూరి లక్ష్మణ్ కొత్తగా జాయిన్ అయింది. అడ్లూరి లక్ష్మణ్ ధర్మపురి జగిత్యాల జిల్లా. ఇక వాకిటి శ్రీహరి, ఎస్సీ బీసీ అందుంచే రాస్తున్నా. అదే వాకిటి శ్రీహరి మక్తల్ ఎమ్మెల్యే ముదిరాజు బిడ్డ. ఒక బీసీ అయ్యా, ఇక్కడ ఒక ఎస్సీ మాదిగ సామాజిక వర్గం. చాలా మంచోడు అడ్లూరి లక్ష్మణ్, మేము పర్సనల్ గా కలిసి. వివేక్ సార్ కూడా చాలా మంచోడు. చాలా అంబేద్కర్ విగ్రహాలకు బోలెడు పైసలు ఇచ్చిండు వివేక్ సార్, ఓపెన్ గా చెప్పుకోవాలండి. ఎస్సీ మాల. మరి ఈ బ్యూరోక్రాట్లు ఎవడైనా ఉన్నాడో, ఈ ముగ్గురు కొత్త మంత్రులే. ఈ కొత్త మంత్రులు, ఈ బ్యూరోక్రాట్ ఎవడైతే ఈ ఆఫీసర్ ఉన్నాడో, ఈ ఆఫీసరు ఇక్కడ ఎస్సీ బీసీ, ఈ ఎస్సీ బీసీ మంత్రులకి క్లాసులు ఇస్తున్నారా, లేదంటే మా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి, అగ్రవర్ణాల మంత్రులకు, ఇక్కడ రెడ్డికో, ఇక్కడ రావుకో, ఇక్కడ వీళ్ళకి ఏమన్నా క్లాసులు ఇస్తున్నారంటే పొరపాటున ఇయ్యరు. వాళ్ళకి అదుగో దొరుకుతారు కదా. వాళ్ళు చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి వచ్చింది కదా. ఒక అడ్లూరి లక్ష్మణ్ 30 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయాలలో పార్టీని పట్టుకొని ఉన్న నేపథ్యంలో ఆయనకు మంత్రి పదవి వచ్చింది. 3 సార్లు 4 సార్లు పోటీ చేస్తే ఇప్పుడు గెలిచి మంత్రి అయ్యింది. ఇంత ఘోరం. అడ్లూరి లక్ష్మణ్ అయినా అక్కడ వేములవాడ ఎమ్మెల్యే ఆది సీనన్న అయినా పార్టీని పట్టుకొని 4 సార్లు ఓడిపోయినా పర్వాలేదు, పార్టీని వదిలిపెట్టే సమస్య లేదని పోటీ చేసి గెలిచిన వాళ్ళు. వేధింపులు, ఎన్ని కేసులు, ఎన్ని కథ, వాళ్ళక మీరు వాల్యూ ఇవ్వండి. అసలైన కాంగ్రెస్ కదా వీళ్ళిద్దరు, వాకిడి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్. మరి వాళ్ళకెందుకో క్లాసులు ఇస్తలేరా మీరు? సిరిసిల్ల కలెక్టర్గా అట్లనే పాడైందంట. ప్రభుత్వ విప్పు చెప్పినా కూడా నువ్వు వింటలేవంటే, ప్రభుత్వ విప్పు వీళ్ళందరూ వెయిట్ చేయాలి. కలెక్టర్ ఎప్పుడు వస్తాడా అని వెయిట్ చేయాలి. కలెక్టర్ రాసుకొచ్చారు వాళ్ళ కొడుకు మర్యాద ఇస్తలేట ఎంపీకి, గడ్డ వంశీకృష్ణకు. వాళ్ళ పేపర్ ఇగో ఇది మన మంత్రులకు ఎంత పెద్ద మంత్రుల వీళ్ళు. బ్యూరోక్రాట్లకు ఎట్లా అంటే చీపు, రాజకీయ నాయకులు అంటే చీపు. మరి ఎందుకు ఎవరి కోసం పనిచేస్తున్నారు మీరు? ప్రజలే కదా, ప్రజలు కట్టే పన్నులతోనే కదా మీకు ఇచ్చేది జీతాలు. ఆ ప్రజల పన్నులనే కదా మంత్రులు అడిగేది ఫైల్ క్లియర్ చేయమని. ఆయనకి ఇంట్లోకి వస్తున్నాయా? అడ్లూరి లక్ష్మణ్కి ఇంట్లోకి వస్తుందా? వాకిడి శ్రీహరికి ఇంట్లోకి వస్తుందా? లేదంటే వివేక్ వెంకట స్వామికి ఏమైనా పైసలు లేకున్నాడా? మళ్ళీ ఇదంతా తెలిసి ఏమన్నా మళ్ళీ చర్యలు తీసుకుంటారా పెద్దోళ్ళు? మరి చర్యలు తీసుకోరు. కావాలని పోనీ కావాలని ఇచ్చినాం మంచిగా ఇంకోసారి అను ఈ వెనకాల నుంచి ఇల్లు ఎగేస్తూ ఉంటారు. ఇది అనువే పద్ధతి.